హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఫస్ట్ ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటి తెలుసా? మా ఇన్ని డేస్ హార్డ్ వర్క్ విత్ ఇన్ షార్ట్ టైం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నానండి. మన ఛానల్ మానిటైజేషన్ అయిందో. సో మేము మానిటైజేషన్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జర్నీ ఎలా స్టార్ట్ అయింది అండ్ మానిటైజేషన్ ఎందుకు ఇంత తొందరగా అయింది అండ్ మేము కూడా మిస్టేక్స్ చేసామండి. ఇవన్నీ కూడా మన ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనేసి అనుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము యూట్యూబ్ జర్నీ ఎలా స్టార్ట్ చేసాము అంటే, ర్యాండమ్గా నేను డ్యూటీ టైంలో నా హస్బెండ్ ఒక క్లిప్ స్టార్ట్ చేశారు. ఫన్నీనే. ఆ ఫన్నీ కాస్త సబ్స్క్రైబర్స్ అసలు లేరు. ఒక 30 or 20 ఉన్న సబ్స్క్రైబర్స్లో ఉన్న ఛానల్లోకి వెళ్ళి వీడియో అప్లోడ్ చేస్తే ఆల్మోస్ట్ 2K వ్యూస్ వచ్చాయి. షార్ట్ వీడియో 2K వ్యూస్ వచ్చాయా? అసలు అట్లీస్ట్ 2K సబ్స్క్రైబర్స్ లేరు, 2K వ్యూస్ ఎలా వచ్చాయని ఆలోచించాం. తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయిందండి మా ర్యాండమ్గా. అదొకటే కాకుండా మేము మానిటైజేషన్ అయ్యేలోపు చాలా అంటే చాలా మిస్టేక్స్ చేసామండి. ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసా? డైలీ 3 వీడియోస్ అప్లోడ్ చేయాలి, కానీ మేము డైలీ 3 వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాం. అలాగే డైలీ అట్లీస్ట్ ఒక 2 to 3 లాంగ్ వీడియోస్ తీయాలి, అట్లీస్ట్ 1 లాంగ్ వీడియో పర్ డే. అది కూడా కొంచెం మాకు కంటెంట్ దొరకక, ఎందుకంటే లాంగ్ వీడియో అంటే ఒక 15 to 20 minutes ఉంటుంది. అంత పెద్ద కంటెంట్ మనకు రోజు ఏం దొరుకుతుందండి? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎలిజిబిలిటీ ఏంటో తెలుసా? ఫస్ట్ లెవెల్లో 500 సబ్స్క్రైబర్స్ ఫినిష్ అవ్వాలి, అలాగే 3000 వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వాలి. సెకండ్ లెవెల్కి వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్ ఫినిష్ అవ్వాలి, అలాగే మనకి 4000 వాచ్ అవర్స్ ఫినిష్ అవ్వాలి. అలా అయితేనే మనకి మానిటైజేషన్ అవుతుందండి. ఇది లాంగ్ వీడియోస్ పరంగా 3000 వాచ్ అవర్స్ 4000 వాచ్ అవర్స్. లేదు నేను షార్ట్స్ తోటే ఫినిష్ చేసుకుంటాను అనేసి అంటే 1 million వ్యూస్, 1 million వ్యూస్ అయినా, లేదంటే 3 million వ్యూస్ ఆర్ 10 million వ్యూస్, ఇలా మిలియన్ ఆఫ్ వ్యూస్ షార్ట్ వీడియోస్లో మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఏంటి, ఒకవేళ మీరు షార్ట్ వీడియోస్లో మీరు కవర్ చేసుకోవాలి అనుకుంటే మనకు 1 year టైం ఉండదండి. లాంగ్ వీడియోస్ అయితే 365 days టైం ఉంటుంది, 3000 వాచ్ అవర్స్ కైనా 4000 వాచ్ అవర్స్ కైనా. అలాగే మీరు షార్ట్ వీడియోస్ తోటి మీరు ఫినిష్ చేసుకోవాలి అనుకుంటే 3 million వ్యూస్ 90 daysలోనే చేసుకోవాలి. అలాగే 10 million వ్యూస్ కూడా మళ్ళీ అదే 90 daysలోనే చేసుకోవాలి. బట్ టగ్ ఆఫ్ వార్ కదా, అంటే అది ఇంపాసిబుల్ టాస్క్. లాంగ్ వీడియోలో కూడా 365 days అనేది చాలా మంది యూట్యూబ్ అయితే స్టార్ట్ చేస్తారండి. ఏమి తెలియక సేమ్ మాలాగే బ్లాంక్గా స్టార్ట్ చేస్తారండి. మేమేదో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ సంపాదించాలని స్టార్ట్ చేయలేదండి. మా థాట్ అయితే నిజంగా అలా లేదు. బట్ ఇప్పుడు మేమైతే సీరియస్లీ నమ్మలేకపోతున్నామండి. మన ఛానల్ మానిటైజేషన్ అయింది, అది కూడా 90 daysలో మానిటైజేషన్ ఎలా అనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ అండి వీడియో తీయడానికి. సో ఇందులో మెయిన్గా చేయకూడని మిస్టేక్స్ ఏంటి తెలుసా? మనం బయట నుంచి మ్యూజిక్ మన యూట్యూబ్లో అలో చేయకూడదు. యూట్యూబ్లో ఉన్న మ్యూజికే, సాంగ్స్ కానీ డాన్సెస్ కానీ యూట్యూబ్లో ఉన్న మ్యూజికే యూట్యూబ్లోనే రీల్స్ చేసుకోవచ్చు. అలా మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. స్ట్రైక్స్ పడద్దండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైక్స్ పడితే ఈవెన్ మానిటైజేషన్ అయినా కూడా రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. అదొకటే కాకుండా ఇంకొక బెస్ట్ ఆప్షన్స్ ఏంటంటే, మనకి ఇందులో 50 సబ్స్క్రైబర్స్ దాటిన తర్వాత లైవ్ కూడా పెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సబ్స్క్రైబర్స్కి ఎలా ఉండాలి, మీ వీడియోస్ ఎలా ఉండాలి అంటే, ఎప్పుడైనా సరే మంచి క్లారిటీ తోటి తీసుకోవాలి అండ్ ఎప్పుడైనా లొకేషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. మీరు బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్లో కూడా ఇంట్లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లొకేషన్ అంటే యాంగిల్స్ చేంజ్ చేయాలి, లొకేషన్స్ చేంజ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూర్చున్నాను కదా, ఇక్కడే ఒక డిఫరెంట్ యాంగిల్స్లో చూపించాలి. కెమెరా యాంగిల్స్ చేంజ్ చేస్తే ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళకి కూడా డిఫరెంట్గా అనిపించాలి తప్ప ఎప్పుడు కూడా మనం కంటెంట్ చేంజ్ చేస్తే సరిపోదు. యాంగిల్స్ చేంజ్ చేయాలి అండ్ కెమెరా మంచిగా ఉండాలి అండ్ లొకేషన్ కూడా బ్రైటన్గా ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వ్లాగ్స్ అని చెప్పడం అలవాటు అయిపోయింది. కానీ అయితే రీజన్ ఏంటిదంటే, ఈరోజు మాత్రం నేను పిచ్చిగా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా లైఫ్లో అసలు అనుకోలేదు ఇది జరుగుతుంది అని చెప్పేసి, కానీ ఇది మాత్రం జరిగి తీరింది. అది కూడా ఎంత షార్ట్ టైంలో జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము మ్యాక్సిమం ఒక 1 year లేకపోతే 1.5 years, కొంతమందికి 2-3 years అయినా కానీ మానిటైజేషన్ కాలేదు. కానీ మాది మాత్రము జస్ట్ 2 monthsలో మేము గట్టిగా ఫోకస్ పెట్టినాము. అది కూడా అనుకోకుండా జరిగింది. అదేం ప్లాన్ చేసి కాదు, లేకపోతే అలా చేయాలని కాదు. మేము అనుకోకుండా మేము ఇది ప్లాన్ చేసుకోలేదు. సో ఇది మానిటైజేషన్ అయితే ఈ రోజు వరకు మాకు అయిపోయింది. ఇది నేను జస్ట్ ఫస్ట్ ఏమనుకున్నా అంటే, నేను ఒక ఆన్లైన్ సర్వీస్ రన్ చేయించేవాడిని.
ఆన్లైన్ సర్వీస్ లో ప్రతి ఒక్క అప్లికేషన్ నేను ఇందులో చూపిద్దాం అనుకున్నా. అంటే స్టూడెంట్స్ కి జాబ్స్ కానీ లేకపోతే ఇంకేమన్నా లోన్స్ కానీ వీటి గురించి నేను అందరికి పీపుల్స్ కి ఎక్స్ప్లెయిన్ చేద్దామన్న ఉద్దేశంతో ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో మా కపుల్స్ అంటే మేము ఇద్దరం జరిగి తీసుకునే కామెడీ షార్ట్స్ కానీ లేకపోతే ఈ అప్లికేషన్ సంబంధించి వీటికి మాత్రమే నేను ఈ ఛానల్ మాత్రం స్టార్ట్ చేసిన. కానీ ఇది అనుకోకుండా రీచ్ అనేది పెరిగిపోయింది. జస్ట్ ఒక 1 month లోనే మాది 1000 సబ్స్క్రిప్షన్స్ అనేది జరిగిపోయింది. ఇంకొక 1 month లో ఆల్మోస్ట్ ఇప్పుడు 7000 సబ్స్క్రిప్షన్స్ మాత్రం అయిపోయింది. అండ్ 7000 అవ్వడం కాదు, జస్ట్ 2 daysలలో మా మానిటైజేషన్ రివ్యూ కూడా అయిపోయింది. ఆ 2 daysలలో ఎట్లా ఆ 1 day నేను ఎందుకు లేట్ చేశా అంటే నాకు ఆ మానిటైజేషన్ చేయడం ఎలానో నాకు అర్థం కాక తెలియక మీ ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి తెలుసుకున్న తర్వాత మానిటైజేషన్ అప్లై చేశాను. నాకు ఎలిజిబుల్ వచ్చింది, బట్ 2 days నేను చేయలేదు. ఆ తర్వాత చేసిన నేను నైట్ ఈవినింగ్ కదా మనం చేసింది, ఈవినింగ్ టైంలో మేము మానిటైజేషన్కి అప్లై చేసాము. ఈవినింగ్ 4 to 5 ఇన్ బిట్వీన్ అయితే మానిటైజేషన్, ఈవినింగ్ 4 to 5 మధ్యలో అయితే మేము మానిటైజేషన్ కి అప్లై చేసామండి. midnight 2 o'clock కి మానిటైజేషన్ అప్రూవ్డ్ అనేసి మాకు మెయిల్ వచ్చేసరికి మేము మార్నింగ్ 5 కి లేచి చూసేసరికి ఇక మా హ్యాపీనెస్ కి అసలు నో లిమిట్స్. సింపుల్ గా చెప్పాలి అంటే మేము అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ఏం చేయాలి, ఎలా హార్డ్ వర్క్ చేయాలని చెప్పాం, కానీ మేము అసలు ఫేస్ చేసుకున్న సినారియోస్ చెప్తాను. ఇది ఖచ్చితంగా ఎవ్రీ యూట్యూబర్ అయితే వినాల్సిందేనండి, ఎందుకంటే వాళ్ళు ఆ స్టేజ్ నుంచే మానిటైజేషన్ కి వస్తారు. ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇవి ఖచ్చితంగా మేము ఒక్కరిమే ఫేస్ చేయడం కాదండి, మీరు కూడా ఫేస్ చేస్తారు. అవేంటి తెలుసా, స్టార్టింగ్ 1000 సబ్స్క్రైబర్స్ వరకు మనల్ని ఎవరు కూడా అప్రోచ్ అవ్వరండి. అదొకటే కాకుండా యూట్యూబ్ నువ్వు ఎందుకు చేస్తున్నావు, నీకు ఏం అవసరం, చక్కగా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు కదా అంటే 10 మందిలో 10 మంది నెగిటివ్గానే మాట్లాడతారండి. యూట్యూబ్ నుంచి అలా ఇలా ఏమైనా ఇన్కమ్ వస్తాయా, వేస్ట్ ఆఫ్ టైం, నీ పని చూసుకో, ఎక్సెట్రా 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 ఇవే మాట్లాడతారే తప్ప మనని ఒక్కరు కూడా ఎంకరేజ్ చేయరు. ఈవెన్ ఇప్పుడు మేము 7000 సబ్స్క్రైబర్స్ అయ్యాం కదా, ఇందులో నా ఫ్యామిలీ లేదు, నా ఫ్రెండ్స్ లేరు, నా రిలేటివ్స్ లేరు, ఈవెన్ నా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ లేరు, వాళ్ళ ఫ్రెండ్స్ లేరు, వాళ్ళ రిలేటివ్స్ లేరు. సో ఈ 7000 ఫ్యామిలీ కూడా మనకి యూట్యూబ్ తరపున వచ్చి మనని ఎవరైతే నచ్చి సపోర్ట్ చేస్తున్నారో ఇప్పటి వరకు వాళ్ళేనండి 7000 సబ్స్క్రైబర్స్. ఇంత షార్ట్ టైంలో మానిటైజేషన్ అవ్వడమే కాకుండా సెకండ్ బెనిఫిట్ ఏంటంటే 7000 సబ్స్క్రైబర్స్ రావడం 90 daysలో అస్సలు దట్ ఈస్ నాట్ ఏ జోక్ అండి. మేము ఎంత హార్డ్ వర్క్ చేసామో గాడ్ ఇంత తొందరగా రిజల్ట్ ఇస్తాడనైతే మేము కలలో కూడా అనుకోలేదు. అందరిలాగే మానిటైజేషన్ ఎలా చేయాలో కూడా మాకు తెలియదండి, బట్ అవి ఇవి వీడియోస్ చూసుకొని అసలు యూట్యూబ్ వీడియోస్ అప్లోడింగ్ వీటి గురించి కూడా ఎక్కువ నాలెడ్జ్ లేకపోయింది. అంటే ఏంది, అందరు వీడియోస్ ఇస్తారు, అప్లోడ్ చేస్తారు అంతే వాటికి, కానీ అందులో ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది మాకు సజెషన్స్ ఇచ్చిన వాళ్ళు కూడా ఇంతవరకు ఎవరు లేరు. అంటే ఏంటి, అందులో మ్యూజిక్ యాడ్ అయితే మనకి ఇట్లా ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి, లేకపోతే మనకు లాంగ్ వీడియోస్లలో వెనక టీవీలు కనబడద్దు, ఈ వీడియోస్ కనబడద్దు, సినిమాలు కనబడద్దు, వీటి గురించి అన్నిటి గురించి అంటే జస్ట్ యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ మాత్రమే ఈ యూట్యూబ్ అనేది మేము రన్ చేసినాం. అంటే మాకు ఆల్మోస్ట్ మానిటైజేషన్స్ 4000 hours కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి మాకు ఎలిజిబుల్ వచ్చింది. ఆ తర్వాత ఏం చేయాలి టెన్షన్, అది ఇలా చేయాలి, ఏం చేయాలని చెప్పేసి అప్లై చేసినాక కూడా మాకు నిద్ర పట్టలేదు అసలు నైట్ అంతా. ఎందుకంటే ఎక్కడైనా స్ట్రైక్స్ పడతాయా, లేకపోతే అసలు అప్లై అవుతుందా కాదా, ఎలిజిబుల్ అవుతామా కామా, మళ్ళీ అయిన తర్వాత ఏం చేయాలి, ఎవరిని అప్రోచ్ కావాలి అని చెప్పేసి లాట్ ఆఫ్ డౌట్స్, అన్ని డౌట్స్ మైండ్లో బుర్రలో పెట్టుకొని అసలు నిద్ర కూడా పట్టలేదు. కాకపోతే అది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓన్లీ 1 dayలో మానిటైజేషన్కి అప్లై చేస్తే మధ్యాహ్నం 2 o'clock వెళ్ళి నేను చేస్తే ఈవినింగ్ వరకు ఆ రివ్యూలు అయిపోయినాయి. అండ్ మళ్ళీ ఏంటంటే యాడ్సెన్స్ వచ్చింది. యాడ్సెన్స్ కూడా అది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఒక ½ an hourలో అయిపోయింది. మళ్ళీ ఏంటి, రివ్యూ ఉంటుంది, యూట్యూబ్ మొత్తం రివ్యూ చేసుకుంటారు అన్నట్టు. ఆ రివ్యూ అనేది మినిమము ఒక 2 to 3 weeks అని టైం ఇస్తుంది. కొంతమందికి 1 month 2 months కూడా పట్టిందట. అది ఎందుకు పట్టిందో నాకు కూడా తెలియదు. మేము ఇప్పటి వరకు 1000+ వీడియోస్ చేసినాము, షార్ట్స్ కలిపి లాంగ్ వీడియోస్ కలిపి. కానీ ఒక వన్ డే అసలు నైట్ 7 o'clock 8 o'clock అలా అప్లై చేస్తే midnight 2 o'clock నాకు మెయిల్ వచ్చింది. మేము మార్నింగ్ 5 o'clock లేట్ చూసుకుంటే మెయిల్ వచ్చింది. అది ఆ ఛానల్ ఓపెన్ చేసి చూసుకుంటే మానిటైజేషన్ అయ్యాను. మేమైతే అసలు అది డ్రీమ్ అనుకున్నాం. ఒక్కొక్కరికి ఇది ఒక మైల్ స్టోన్, మాకు మాత్రం డ్రీమ్ స్టోన్.
నిజంగా ఇది ఇంకొకటి ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు అంటే సబ్స్క్రిప్షన్స్ కావడానికి వేరే వాళ్ళ ఛానల్లో ప్రమోషన్స్ ఇలా చేస్తూ ఉంటారండి. సో అలా చేయకుండా మీ మీ జెన్యూన్ సబ్స్క్రైబర్స్ నుంచి మీరు కంటెంట్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అంటే కంటెంట్ మీ ఓన్ గా ట్రై చేసుకోండి. మీకు నచ్చింది, మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఓన్ గా చేసేయండి. వేరే వాళ్ళ దగ్గర నుంచి రిఫరల్ సబ్స్క్రైబర్స్ కానీ లేదంటే పెయిడ్ సబ్స్క్రైబర్స్ కానీ ఇలా తెచ్చుకోకండి. ఎందుకు అంటే ఎప్పుడైనా సరే యూట్యూబ్ వెరిఫై చేసుకున్నప్పుడు ఇది ఎప్పుడు మనకు దెబ్బతీస్తుంది అంటే మానిటైజేషన్ టైంలో ఇవి మనకి దెబ్బ అనేది అంటే పడే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం అటో ఇటో ఒక 1-2 months లేట్ అయినా కూడా పర్వాలేదు, కానీ ఓన్ గా సెల్ఫ్ గా కష్టపడి మానిటైజేషన్ చేపించుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్లీ మా సక్సెస్ఫుల్ మానిటైజేషన్ అండ్ యూట్యూబ్ స్టోరీ అయితే ఇదండి. సో ఇది ఒకటే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు మానిటైజేషన్ ఎలా అయింది, ఎలా మేమైతే స్టార్ట్ చేసాము, ప్రాసెస్ ఏంటి, అది అయితే ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాము. లాంగ్ వీడియోలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అయితే లాంగ్ వీడియో ఉంటుంది. ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేసి మానిటైజేషన్ అయ్యారో నెక్స్ట్ మానిటైజేషన్ ప్రొసీజర్ తెలియని వాళ్ళు ఖచ్చితంగా వీడియో చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళందరికీ నేనైతే సపోర్ట్ చేస్తానండి హార్ట్ఫుల్ గా. ఓకేనా, బాయ్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి, పక్కన ఒక గంట ఉంటుంది అది కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ 7K సబ్స్క్రైబర్స్. మానిటైజేషన్ చేయించినందుకు, మమ్మల్ని సపోర్ట్ చేయించినందుకు అందరికీ నా హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. బాయ్ బాయ్. Love you all my subscribers.